న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పరిశ్రమలు, ఐటీ పార్కులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉద్యోగాల కల్పన చాలా ప్రధానమైన అంశమని, పరిశ్రమలకు అనుమతులిచ్చే విషయంలో అలసత్వం తగదని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు సదస్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆ శాఖ ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి జిల్లాలోనూ ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, వచ్చిన పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి జిల్లా కలెక్టరు రాబోయే కలెక్టర్ల సదస్సుకు దీనిపై స్పష్టమైన వివరాలతో రావాలని సూచించారు. పెట్టుబడులకు సంబంధించి జిల్లాలో నిర్వహించాల్సిన సమావేశాల పట్ల కలెక్టర్లు శ్రద్ధ కనపరచకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలు అసలు ఒక సమావేశం నిర్వహించకపోవడం సరికాదని అన్నారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ పనులు వేగవంతంగా చేయాలని అన్నారు. రైతులను భాగస్వాములు చేయండి. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడంతో భూసేకరణలో రైతులను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఐటీ పార్కుల కొరకు భూములు గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి సంబంధించిన భూములు గుర్తించడానికి కలెక్టర్లు పనిచేయాలని అన్నారు. విశాఖపట్నంలోని మధురవాడ, కాల్పుపాడలో 200 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించిన స్థలాన్ని గుర్తించాలని అన్నారు. అలాగే తిరుమలలో కూడా ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్స్ కొరకు 500 ఎకరాల స్థలం గుర్తించే అంశంపైన ఆ జిల్లా కలెక్టర్లు ప్రయత్నించాలని కోరారు. అలాగే తిరుపతి నగర పరిధిలోని ఐటీ పార్క్ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం కావాలని అన్నారు. తిరుపతిలో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన 15 ఎకరాల స్థలాన్ని కూడా వెంటనే గుర్తించాలని కోరారు.